చేసుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఎగ్జాక్ట్లీ పోలీసులు ఏ టైం అయితే నిర్దేశించారో అదే టైంకి ఖైరతాబాద్ మహాగణపతి 10:30, 11 వరకు సెక్రటేరియట్ ఎన్టీఆర్ మార్గ్ వరకు చేరుకుంటారని పోలీసులు ఆ టైంని నిర్దేశించారో అదే టైంకి ఎక్కడ కూడా ఎలాంటి డిలే లేకుండా ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కొనసాగుతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుండి మరొక గంట లోపు క్రేన్ నెంబర్ 4 వద్దకి ఖైరతాబాద్ మహాగణపతి చేరుకోబోతున్నారు. సో దారి పొడవునా కూడా మహాగణపతికి సంబంధించినటువంటి భక్తుల కోలాహలాల నడుమ బడా గణేష్ శోభాయాత్ర కొనసాగుతుంది. ఈసారి ప్రత్యేకించి అటు రేపు చంద్రగ్రహం ఉన్నటువంటి నేపథ్యంలో చాలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన కార్యక్రమం ముగిసిన తర్వాత అన్ని విగ్రహాలు కూడా వస్తాయని భావించారు. కానీ అనూహ్యంగా ఈరోజు ఉదయం నుండి ట్యాంక్ బండ్ రోడ్లు చూసుకున్నట్లయితే దాదాపు చిన్న విగ్రహాల నుండి 18 ఫీట్ లోపు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపుకి ఇవాళ ఉదయమే ట్యాంక్ బండ్ మీద బారులు తీరి ఆ గణేష్లకు సంబంధించినటువంటి నిమజ్జనం అంతా కూడా దాదాపు ఒక 20% బిఫోర్ 8 o'clock క్లోజ్ అయిపోయింది. సో వన్స్ బడా గణేష్ శోభయాత్ర స్టార్ట్ అయ్యి టెలిఫోన్ భవన్ వరకు వచ్చిన తర్వాత మొత్తం ట్యాంక్ బండ్ రోడ్లన్నీ కూడా ఇటువైపు అంటే టువర్డ్స్ ఎన్టీఆర్ మార్గ్ అండ్ సెక్రటేరియట్ మీదుగా వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు. సో ఈ 2 వేస్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేశారు. సో బడా గణేష్ ఆల్రెడీ సెక్రటేరియట్ దాటుతుంది కాబట్టి మరొక 1-2 అవర్స్లోనే బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో బడా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. మొత్తం ఇక్కడ మనకి ఏర్పాటు చేసినటువంటి ఈ బ్యారికేడింగ్ని చూస్తే గతంలో ఈ హైట్లో బ్యారికేడింగ్ లేకుండే ఈ ఇనుప కంచెలు ఏదైతే డివైడర్ మీద ఏర్పాటు చేశారో సో ఆ ఇనుప కంచెలకు సంబంధించి ఇంత హైట్లో లేకుండే, ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని ఘటనలు చోటు చేసుకున్న తర్వాత ఈ బ్యారికేడ్స్ని కూడా దాటుకొని భక్తులందరూ ఇటువైపుకి వచ్చేసి బడా గణేష్ శోభయాత్ర అంటే టువర్డ్స్ ఇప్పుడు మనం నిలిచినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇదే ప్లేస్ మీదుగా బడా గణేష్ ఇక్కడికి వచ్చి సో అటువైపు మనకు కనిపిస్తున్నటువంటి ఈ వైట్ కలర్ క్రెయిన్స్ ఏషియన్ క్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రెయిన్స్ వద్దకి బడా గణేష్ చేరుకోబోతున్నారు. సో దీంతో వన్స్ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆల్రెడీ ఖైరతాబాద్ గణేశుడు మహాగణపతి దర్శనం వాళ్ళందరికీ కూడా లభిస్తుంది. ప్రజెంట్ వాళ్ళందరికీ కూడా గణేశుడు కనిపిస్తున్నాడు కాబట్టి ఇటువైపు మొత్తం అటు సైడ్ నుండి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఒక కాంప్లెక్స్ వారిగా పోలీసులు డివైడ్ చేశారు. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క బ్యారికేడింగ్ దగ్గర కేవలం కొద్ది మంది మాత్రమే పట్టే విధంగా అంటే ఎక్కువగా తొక్కిసలాట జరగకుండా ఒక 4 కాంప్లెక్స్లను అయితే ఇక్కడ పోలీసులు బ్యారికేడింగ్తో డివైడ్ చేసినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మహాగణపతికి సంబంధించినటువంటి శోభయాత్ర అంటే ఆల్రెడీ పోలీసుల డైరెక్షన్స్తో ఎలాంటి డీజే కూడా ఉండద్దు అని మొదటి నుండి కూడా పోలీసులు చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఎక్కడ కూడా డీజే సౌండ్స్ మనకి వినిపించటం లేదు. ఒక నిశ్శబ్ద వాతావరణంలో అయితే మహాగణపతికి సంబంధించినటువంటి శోభయాత్ర కొనసాగుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఆల్రెడీ ఈ డీజేకి సంబంధించి పోలీసులు చాలా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చారు కాబట్టి డీజే సౌండ్స్ అనేవి చాలా వినిపించినా సరే చాలా తక్కువ స్థాయిలో అయితే ఈసారి మనకి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మహాగణేష్కి సంబంధించినటువంటి శోభాయాత్ర అయితే అత్యంత ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనటువంటి సిచ్యువేషన్లో మొత్తం పవిత్రమైనటువంటి వాతావరణంలో గణేశుడి శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. సో కాసేపు క్రితమే మనం ఇక్కడ ఈ మహాగణపతిని లిఫ్ట్ చేసేటువంటి క్రెయిన్ ఏదైతే ఉందో ఆ క్రెయిన్ నిర్వాహకులతో కూడా మనం కాసేపు క్రితం మాట్లాడాము. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే మహాగణపతిని లిఫ్ట్ చేసేటువంటి క్రెయిన్ సూపర్ క్రెయిన్స్, ఏషియన్ క్రెయిన్స్, ఈ క్రెయిన్ నిర్వాహకులు అందరూ కూడా ముస్లిమ్సే. ప్రతి ఏడాది కూడా ఇదే క్రెయిన్ ద్వారా మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. సో 300 టన్నులను బరువు గల మోయగలటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ క్రెయిన్ ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూడొచ్చు. సూపర్ క్రెయిన్స్కి సంబంధించినటువంటి క్రెయిన్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇదే క్రెయిన్ ద్వారా మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జనం జరగబోతుంది. సో గత 5 సంవత్సరాల నుండి కూడా ఇదే క్రెయిన్స్ ద్వారా ఈ గణపతి నిమజ్జనం జరుగుతుంది. సో ఈ క్రెయిన్ నిర్వహించేటువంటి వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ అయినప్పటికీ తమకు ఎలాంటి విభేదము లేదు. హిందూ ముస్లిం యూనిటీని ప్రతిబింబించేందుకు ప్రతిసారి కూడా ఇలాంటి అవకాశం తమకు ఇస్తున్నందుకు వాళ్ళు గవర్నమెంట్కి కూడా కృతజ్ఞతలు తెలిపినటువంటి వర్షాన్ని కూడా కాసేపు క్రితమే వాళ్ళ మాటల్లో మనం విన్నాము. సో దాదాపు 300 టన్నులు బరువు మోయగలటువంటి సామర్థ్యం ఉంది ఈ క్రెయిన్కి. ఇప్పుడు మహాగణపతికి సంబంధించినటువంటి బరువు 60 టన్నులే ఉంది. సో సునాయాసంగా తీసుకెళ్ళగలిగినప్పటికీ అత్యంత భక్తి శ్రద్ధలతో తాము
ఈ మహాగణపతిని ప్రతి ఏడాది కూడా మోస్తూ వస్తున్నాము. ఈసారి కూడా అలానే చాలా పగడ్బందీగా మొత్తం దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నామంటూ కూడా ఇప్పటికే క్రేన్ నిర్వాహకులు చెప్పినటువంటి పరిస్థితి. అండ్ అటువైపు ఏదైతే హుస్సేన్ సాగర్ వైపు మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ మహాగణపతి ఎక్కడైతే నిమజ్జనం అవుతాడో ఆ ప్లేస్లో ఒక మార్కింగ్స్ని సైతం మహాగణపతి కోసం ఏర్పాటు చేశారు. ఎక్కడైతే మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జనం ఉంటుందో దాదాపు కొన్ని ఆల్రెడీ మెజరింగ్స్ని కూడా తీసుకొని కొన్ని మార్కింగ్స్ని సైతం హుస్సేన్ సాగర్లో చేశారు. సో ఆ ప్లేస్లోనే దానికి సంబంధించిన నిమజ్జనం ఉంటుంది. సో